భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము. ఈ 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తను ఉపదేశించే ఈ జ్ఞానంపై దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియజేయటం ద్వారా అర్జునుడి విశ్వాసాన్ని దృఢపరుస్తున్నారు. ఈ మధ్యలో సనాతన ధర్మం గురించి కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. సనాతనము అంటే మనం ఆచరించటము, అది అనేది ఒక మతం అనేది కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ సనాతనమైన శాస్త్రాన్ని తాను ప్రారంభంలో సూర్యభగవానుడికి చెప్పానని, ఆ తరువాత పరంపరగా మహాత్ములైన రాజులకు అందించబడింది అని కృష్ణుడు వివరించాడు. ఇప్పుడు అదే మహోన్నతమైన యోగశాస్త్రము తన ప్రియమిత్రుడు భక్తుడు అయిన అర్జునుడికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తన కళ్ళెదురుగా ఉన్న శ్రీకృష్ణుడు ఎన్నో యుగాల క్రితం సూర్యభగవానుని ఈ శాస్త్రాన్ని ఎలా చెప్పాడని అర్జునుడు అడుగుతాడు. జవాబుగా శ్రీకృష్ణుడు తన అవతార దివ్య రహస్యాన్ని తెలియపరుస్తాడు. భగవంతుడు సనాతనుడు, పుట్టుక లేనివాడు అయినా తన యోగమాయ శక్తిచే ధర్మాన్ని పరిరక్షించటానికి ఈ భూలోకంలోనికి దిగివస్తాడని చెప్తాడు. కానీ ఆయన జన్మ కర్మలు దివ్యమైనవి, అవి ఎన్నటికీ భౌతిక దోషములచే కలంకితం కావు. ఈ రహస్యం తెలిసిన వారు దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమవుతారు మరియు ఆయనను పొందిన తరువాత ఈ లోకంలో తిరిగి జన్మనెత్తరు. తదుపరి ఈ అధ్యాయము కర్మల స్వభావాన్ని విశదీకరిస్తుంది మరియు కర్మ, అకర్మ మరియు వికర్మ అనబడే 3 సూత్రాలను వివరిస్తుంది. ఎంతో నిమగ్నమైన పనులలో ఉన్న కర్మయోగులు ఏ విధంగా అకర్మ స్థితిలో ఉంటారో, తద్వారా ఎలా కర్మబంధాలలో చిక్కుకోరో అది వివరిస్తుంది. ఈ విజ్ఞానంతో ప్రాచీన మునులు జయాపజయాలతో సంబంధం లేకుండా సుఖదుఖాలను ఒకేలాగా పరిగణిస్తూ కేవలం ఒక యజ్ఞంలాగా భగవంతుని ప్రీతి కోసం తమ పనులను కర్మలను ఆచరించేవారు. యజ్ఞం అనేది అనేక రకాలుగా ఉంటుంది. అందులో చాలా రకాలు ఇక్కడ మనం చెప్పుకుందాం. యజ్ఞం అనేది సరిగ్గా అర్పణ చేయబడినప్పుడు దాని అవశేషము అమృతంలా అవుతుంది. అలాంటి అమృతము స్వీకరించినప్పుడు కర్తలు మరిన శుద్ధి చేయబడతాయి. కాబట్టి యజ్ఞం అనేది ఎప్పుడైనా సరైన దృక్పథంతో, సరైన జ్ఞానంతో చేయబడాలి. ఈ జ్ఞానం అనే నావ సహాయంతో ఘోర పాపాత్ములు కూడా లౌకిక దుఃఖ సాగరాన్ని దాటవచ్చు. పరమ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువు ద్వారా ఇటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అర్జునుడి గురువుగా అతని జ్ఞానం అనే ఖడ్గం తీసుకొని తన హృదయంలో జనించిన సందేహాలన్నీ ముక్కలుగా ఖండించి లేచి తన కర్తవ్యాన్ని నిర్వర్తించమంటున్నాడు శ్రీకృష్ణుల వారు. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తారు: నేను ఈ యొక్క సనాతనమైన యోగశాస్త్రమును సూర్యభగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు. ఓ శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధంగా యోగశాస్త్రము పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో లుప్తమైపోయినది, అంటే క్షీణించిపోయినది అన్నమాట. అది ప్రాచీనమైన పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు. అర్జునుడు ఇలా అంటారనమాట శ్రీకృష్ణుడితో: నీవు వివస్వానుడికి తరువాత ఎంతో కాలానికి పుట్టావు, మరి నీవు ఈ విద్యని అతని ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నారు: మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడిచినవి ఓ అర్జున, నీవు వాటిని మర్చిపోయావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి ఓ పరంతాప. నేను పుట్టుకలేని వాడిని అయి ఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశనము లేని వాడినై ఉండి కూడా నేను ఈ లోకంలో నా యోగమాయ దివ్య సత్యతే అవతరిస్తూ ఉంటాను. ఎప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటూ ఉంటాను. ధర్మాత్మలను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మసూత్రములను తిరిగి ప్రతిష్ఠింప చేయటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను. నా యొక్క జన్మ కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున, వారు తమ దేహం విడిచిపెట్టిన తర్వాత తిరిగి జన్మనెత్తనవసరం లేదు.
వారు నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు. మమకారాసక్తి, భయము మరియు క్రోధములు లేకుండా ఉండి నా ఎందే సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వం నా గురించి జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు. నాకు ఏ ప్రకారముగా మనుషులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగానే ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఓ ప్రియతనయుడా, అంటే అర్జునుడా, ఈ లోకంలో ప్రాకృతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగా సిద్ధిస్తాయని. జనులు గుణములు, కార్యకలాపముల ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మములను నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయిన నన్ను అకర్తక మరియు సనాతనునిగా తెలుసుకొను. కర్మలు నన్ను అంటవు. నేను కర్మఫలము యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందరో వారు కర్మబంధములలో చిక్కుకోరు. ఈ సత్యమును తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు. కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడల్లో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము. కర్మ అంటే అకర్మ అంటే వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమక పడతారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను. దీన్ని తెలుసుకోవటం ద్వారా నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు. కర్మ, వికర్మ మరియు అకర్మ, నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థము నిగూఢమైనది మరియు అర్థం తెలుసుకోవటానికి క్లిష్టమైనది. ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుదురో వారు మానవుల్లో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్న వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు. ఎవరి యొక్క సమస్త కర్మములు భౌతిక సుఖముల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మలను ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడుతున్నారు. ఇటువంటి జనులు తమ కర్మఫలములపై ఆసక్తి అంటే మమకారము త్యజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు. వారు బాహ్య వస్తు విషయములపై ఆధారపడడు. కర్మలలో నిమగ్నమై ఉన్న వారు ఏమీ చేయనట్టే. ఆశారహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనసు, ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్న వారికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్న ఏ పాపము అంటదు. అపత్రయముగానే అంటే మనం ప్రయత్నం చేయకుండానే లభించిన దాంతో సంతృప్తి చెంది అసూయరహితులైన వారు జీవన ద్వంద్వములు అంటే సుఖదుఖాలు, లాభ నష్టాలు వంటివన్నమాట అతీతులై ఉంటారు. అన్ని విధములుగా పనులు చేస్తూనే ఉన్నా గెలుపోటమిల్లో సమత్వ బుద్ధి. ఓడిపోయినా ఒకే రకంగా ఉంటారు, గెలిచినా ఒకే రకంగా ఉండేవాళ్ళు. సమత్వ బుద్ధితో ఉండి వారు తమ కర్మలచే బంధింపబడరు. అటువంటి వారు ప్రాపంచిక అనుబంధముల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని, యజ్ఞము అన్నీ కూడా భగవత్ అర్పితముగా ఉంటాయి. కాబట్టి వారు అన్ని రకాల కర్మలను, ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడతారు. అంటే మనం చేసే ప్రతి పని భగవంతుడి కోసం మంచిగా చేయాలన్నమాట. సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమద్రవ్యము బ్రహ్మమే, దాని యజ్ఞంలో సమర్పించటానికి ఉపయోగించే స్రవము బ్రహ్మమే, యజ్ఞకర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు. కొంతమంది యోగులు భౌతిక వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమసత్యం అనే అగ్నిలో తమ ఆత్మని సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు. మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యాగాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాబ్ది ఇతర ఇంద్రియముల విషయంలో ఇంద్రాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. కొందరు జ్ఞానం చే ప్రేరణ నుండి తమ ఇంద్రియ క్రియాకలాపములన్నింటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించి మనసు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 అంచుల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేదశాస్త్రాలన్నీ చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు. మరికొందరు
వచ్చే శ్వాస యందు బయటికి వెళ్ళే శ్వాసను యజ్ఞంగా సమర్పిస్తారు. వేరొకరు బయటకు వెళ్ళే శ్వాస యందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తిని నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసనం చేస్తూ లోనికి వచ్చే బయటికి వెళ్ళే శ్వాసలను నియంత్రణ చేస్తూ ఉంటారు. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తుల్లో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినములను నుండి శుద్ధి చేయబడుతున్నారు. యజ్ఞం యొక్క రహస్యము తెలిసిన వారు దానిని ఆచరించి అమృతతుల్యమైన దానిని అవశేషము స్వీకరించి పరమ సత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి సుఖము పొందజాలరు. ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్ని వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే మీ యొక్క భౌతిక బంధం చిక్కుముడిని ఖండించి వేస్తుంది. ఓ శత్రువులను లోబర్చుకునేవాడ, యాంత్రికంగా ద్రవ్యముతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞం ఎంతో పవిత్రమైనది, శ్రేష్టమైనది. ఏదేమైనా ఓ ప్రార్థ, అన్ని యజ్ఞకర్మలు జ్ఞానం నందే పరిసమాప్తమగును. ఓ ఆధ్యాత్మిక గురువుని చేరి పరమసత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు, ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు. ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట ఓ అర్జున, నీవు మరలా మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంలో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని, అవి నాయందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు. పాపాత్ములందరికంటే పరమ పాపిష్టి వారు అని పరిగణింపబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం అనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చేయనో, ఓ అర్జున, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నింటినీ కూడా భస్మం చేయను. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమనర్చేది వేరేదీ లేదు. చాలా కాలం యోగ సాధనలో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానము సాధకునికి హృదయంలో పొందబడుతుంది. గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు గలవారు మరియు తమ మనో ఇంద్రియాలను నియంత్రణ చేసే అభ్యాసనం చేసిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. జ్ఞానము విశ్వాసము రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు. అసలు అనుమానం అనేది ఉండకూడదు. విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం అనేది ఉండదు. ఓ అర్జున, యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేహాలను నివృత్తి చేయబడి ఆత్మజ్ఞానమందే స్థితిలై వారి కర్మలను బంధించవు. కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించే సందేహాలను ముక్కలుగా చేయము. ఓ భరతవంశీయుడా, కర్మయోగంలో స్థితుడవై ఉండుము. లెమ్ము, నీ కర్తవ్య నిర్వహణ చేయము. ఓం నమో భగవతే